హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో 13th వీక్ స్టార్ట్ అయిపోయింది. ఆహ్, ఎవరెవరు నామినేషన్‌లోకి వచ్చారు, అదేవిధంగా లైవ్‌లో ఏం జరిగింది రాత్రి, ఈ నా ఎ ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత హౌస్‌లో ఏం జరిగింది, ఈ విషయాలు కూడా చెప్పుకుందాం. చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్ లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. లైక్‌లు ఎంతమంది లైక్‌లు చేస్తే అంత రీచ్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అదొకరోజు చేయండి. అదేవిధంగా నా 6000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న ఈ ఈ సీజన్‌లో అయిపోవాలనేది నా కోరిక. మీరు తీరుస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మరి 6000 సబ్స్క్రైబ్ తీరుస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ మనం నామినేషన్స్ కాదు, నైట్ ముచ్చట్ల గురించి చెప్పుకుందాం. ఇది అయిపోయిన తర్వాత నబీలు ప్రేరణతో అంటాడు, సో నాకు 8 మందికి 8 పాయింట్లున్నాయంట అని అంటున్నాడు. ఆ పాయింట్లు కూడా ఏంటంటే సిల్లీ పాయింట్స్ అంట. సిల్లీ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ ఫైర్ అంటున్నారు కాబట్టి ఫైర్ చూపిస్తా నేను అంటే, ఏంట్రా 8 మందికి ఉన్నాయా, ఏంట్రా మాటలు అని ప్రేరణ అనేది. అవును, ఫైర్ అంటున్నారు కాబట్టి ఫైర్ ఫైర్ చూపిస్తా. అది కూడా సిల్లీ సిల్లీ నా ఏమంటారు, సిల్లీ రీజన్స్. దీనికంతా కారణం ఎవరు? మన మహానుభావుడు, టాప్ హీరో, మన్మధుడు, కింగు నాగార్జున గారే కారణం. ఎందుకంటే ఆయన నామినేషన్స్ ఎట్టైనా చేయొచ్చు, గ్రూపిజం ఆడచ్చు, సో ఏమైనా చేసుకోవచ్చు అనే హామీ ఇచ్చినప్పుడు హౌస్లో ఎవరైనా కూడా రెచ్చిపోవడానికి అవకాశమే ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో దాని తర్వాత గౌతమ్ పరిస్థితి మరి దారుణంగా తయారైపోయింది. ఎప్పుడైతే అతను టార్గెట్ చేశారో, షటప్ అన్నాడో, సరే అంటే నేను తప్పు చేశానా అని అతను డైలమాలో పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఘోరంగా ఏడ్చాడనమాట. ఎప్పుడు ఏడ్చాడు కానీ మరి ఇంత దారుణంగా ఎప్పుడు ఏడవల గౌతమ్. సో బిగ్ బాస్ టీము కావాలని అతను టార్గెట్ చేసి హింసకు గురి చేశాడు. నిజంగా అసాసినేషన్ అంటారు దీన్ని. బాడీ షేవింగ్ కాదు కానీ అసాసినేషన్ అంటే ఒక మనిషిని తొక్కేయడం, మానసికంగా తొక్కేయడం, సైకలాజికల్గా దెబ్బతీయడం. సో అదే చేశాడు నాగార్జున గారు. మరి నిజంగా ఇంత పెద్ద హీరో అయ్యుండి కనీసం ఇన్పుట్స్ కూడా తీసుకోకుండా ఈ విధంగా నామినేషన్స్లో సండే ఎపిసోడ్లో కావచ్చు, సాటర్డే ఎపిసోడ్లో ఈ విధంగా రెచ్చిపోవడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ సెక్షన్లో రాయండి. నిజంగా హోస్ట్ కరెక్ట్గా చేస్తున్నాడా? అసలు మినిమం నాలెడ్జ్ రావాలి ఒక హోస్ట్ అన్న తర్వాత. సో పక్కనుండే కర్ణాటకలో, పక్కనుండే తమిళనాడు విజయ్ సేతుపతి కానీ, అదేవిధంగా కిచ్చు సుదీప్ కానీ ఎలా చేస్తున్నారు? ఇన్పుట్ తీసుకుని వస్తున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఎవరైనా అదన ప్రసంగం చేస్తే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా కాకుండా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి భుజాన్ని పెట్టుకొని వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే వాళ్ళకి అంటే అంటే వాళ్ళని సంకనెత్తుకొని కరెక్ట్గా ఆడిన వాళ్ళని మరి టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ ఇది? సో బిగ్ బాస్ వాళ్ళు ఈ విధంగా చేసినందువల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ సీజన్కి ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎవరు కూడా రారు. ఎందుకంటే ఈ విధంగా టార్గెట్ చేసి ముందుగానే విన్నర్ని ఫిక్స్ చేసి ఆ విధంగా చేసినందువల్ల ఎవడు కూడా రాడండి. సో ఇది నిజంగా నా గౌతమ్కి బ్యాడ్ డేసే. ఎందుకంటే ఆ విధంగా బిగ్ బాస్ రాత్రి కూడా చూడండి, వాళ్ళందరూ ఓజీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ గేమ్లో నేను నిలబడితే, ఏం గౌతమ్ ఇది కూడా గ్రూప్ గేమ్ అని అన్నాడు. ఎంత కిండలుగా మాట్లాడినారు నిజంగా నాగార్జున గారు, ఎంత సెటైరికల్గా మాట్లాడిన. అక్కడ గ్రూప్ గేమ్ ఏముంది చెప్పండి? ఏంటిది అసలు? ఇలాంటి టైపు హోస్టింగ్ అవసరం అసలు? ఇకనైనా బిగ్ బాస్ వాళ్ళు ఈ హోస్టింగ్ను మారిస్తేనే మంచిది. లేకపోతే ఎత్తుపోతల పథకం ఇక నుంచి పైపిచ్చి కూడా దీని మీద ఎజిటేషన్ వస్తుంది. నాకు తెలిసి వ్యతిరేకత వచ్చి అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో రచ్చలేపుతా ఉంటారు, బ్యాన్ బిగ్ బాస్ తెలుగునని. సో అంతవరకు తెచ్చుకుంటున్నారు. సరే, ఇక మనం నామినేషన్స్లోకి వస్తే ఎవరెవరు చేశారనేది చెప్తాను. సో గౌతమ్ వచ్చేసి పృథ్వీ నబీల్ చేశాడు. అందుకే పెద్ద రచ్చ అయింది. అది మామూలు రచ్చ కాదు. సో అది రాత్రికి మనం చెప్పుకుందాం. రోహిణి వచ్చేసి విష్ణుని పృథ్వీని చేసింది. నిఖిల్ గౌతమ్ అవినాష్, అదేవిధంగా నబీలు
ఆహ్, నబిల్ గౌతమ్, విష్ణు. మరి విష్ణు జాన్ జిగిరి కదా! మరి ఎందుకు చేశాడో తెలీదు. తర్వాత అవినాష్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, విష్ణు, పృథ్వీ, అదేవిధంగా విష్ణు, ప్రేరణ, అవినాష్, తేజ, నిఖిల్, పృథ్వీ, పృథ్వీ వచ్చేసి గౌతమ్, అవినాష్. ఒక్క వీళ్ళలో సింగిల్ నామినేషన్ ఇచ్చింది నబీల్ ఒక్కడికే. మెగా చీఫ్ రోహిణి కాబట్టి వాళ్ళిద్దరు నామినేషన్‌లోకి రాలేదు. ఈ 9 మందిలో 7 మంది అయితే నామినేషన్‌లోకి వచ్చారు. ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటది. సో, ఇది ప్యూర్‌లీ నా గెస్ మాత్రమే. మళ్ళా పలానోళ్ళు చేశారని తప్పు మాత్రం పట్టొద్దు. ఎందుకంటే ఉన్న ప్రాబబిలిటీస్‌ని బట్టి నేను గెస్ చేశాను. మీరు కూడా రాత్రి వేసినటువంటి ప్రోమో చూసే ఉంటారు. సో, వీళ్ళే చేసుంటారనేది 90% నా గెస్ ఇది. సో, ఖచ్చితంగా కాకపోతే 7 మంది నామినేషన్‌లోకి వచ్చారనేది మాత్రం 100%. ఇక్కడ అది గెస్ కాదు. ఒక్క నబీలు, పృథ్వీ, రోహిణి తప్ప మిగతాలందరూ నామినేషన్‌లోకి వచ్చారు. ఇది కూడా నబీల్‌కి శరాఘాతమే. నామినేషన్‌లు రాకుండా ఉండడం అనేది శరాఘాతమే. ఎందుకంటే ఇక ఈ 13th వీక్ అయిపోయింది. ఇక 14th వీక్‌లోనే. 14th వీక్‌లో డైరెక్ట్‌గా వస్తే ఓట్లు అంటే కనెక్షన్ తెగిపోద్ది అంతే. పైపెచ్చి ఇతను మాట్లాడే విధానం కావచ్చు. అరే! నీ గౌతమ్‌ని నామినేట్ చేస్తే ఏమంటున్నాడు? అసలు నువ్వు ఏం గేమ్ ఆడావని ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎంత సిల్లీ ఇది. ఏం గేమ్ ఆడేది కళ్ళేమైనా పోయినాయా నబీల్‌కి? నబీల్ ఫ్యాన్స్ మీరు గుర్తు చేసుకోండి. గౌతమ్ కృష్ణ గేమ్ ఆడలేదా? గేమ్ ఆడుకుంటేనే ఇంత దూరం వచ్చాడా? గేమ్ ఆడుకుంటేనే ఈ విధంగా టాప్‌లోకి వచ్చేసాడా? ఇది నబీల్ ఎంత సిల్లీగా నామినేషన్స్ చేస్తున్నాడంటే అతనుకున్న ఆ ఫ్యాన్ బేస్‌ని కూడా అతనే లాస్ చేసుకుంటున్నాడు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో, ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.